పల్లె వెలుగు బస్ ఎక్కి సిద్దిపేటకెళ్ళి వచ్చింది. 2 బస్సులు ఎక్కి వచ్చిన సిద్దిపేట మెదక్ బస్ ఎక్కి రామపేటలో దిగిన. రామపేటలో కామెడీ నిజామాబాద్ బస్ ఎక్కి కామెడీ 25 ఏళ్ళ తర్వాత ఎక్కిన. ఇట్లా సూపర్ ఎక్స్పీరియన్స్ బాగుంది. రేవంత్ అన్నయ్య కొంచెం బస్సులో జనాలు ఎక్కువనే ఉన్నారు. అసలు కొట్టుకు వస్తారు, ఘోరంగా ఉన్నది బస్సు. రెడీ చేసుకునే సామాన్లు రోడ్ ట్రిప్ అంటే మామూలు ఉండదు. ఈ ఫుడ్, ఈ బెడ్, బట్టలు మామ కొంచెం కష్టపడుతుండు చాలేటానికి. ఫైనల్లీ ఇది రోడ్ ట్రిప్ కి ప్యాకేజ్. సరిపోయింది ప్లేస్ అంతా. వాటర్ క్యాన్ పెట్టుకున్నాం, కూల్ వాటర్స్. తర్వాత ఇందులో తినే ఫుడ్, ఫ్రూట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, అటుకులు ఉన్నాయి. సో ఇంకేమున్నాయి, వాటర్ మిలన్, చపాతీ ఉంది, చట్నీ ఉంది. సో అందరి బట్టలు, మనిషికో బ్యాగ్, మా కోడలిది అది లోపల పోయింది. ఇవన్నీ బట్టలు ప్లస్ అన్ని మిగతా సరంజాం అన్ని పెట్టేసుకున్నాం. ఒక మ్యాట్ కూడా ఉంటే బెటర్. మ్యాట్ దేనికి ఆపితే కూర్చోడానికి మ్యాట్ దాంట్లో ఉన్నాయి 2. ఓకే 2 ఉన్నాయి, ఒకటి కాదు 2 ఉన్నాయా? ఓకే. ఇది ప్యాకేజ్ మొత్తం టోటల్ పెట్టేసి. ఎన్ని డేస్ ట్రిప్? 3 days ట్రిప్ కి సంబంధించి దాదాపు అన్ని పెట్టేసుకున్నాం. ఇంకా చూడాలి, ఏమైనా అవసరం పడితే మధ్యలో అక్కడెక్కడ కొనుక్కోవాలి. కార్లో కూర్చున్నాం, స్టార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ టైం 11:15 అవుతుంది. కామారెడ్డి నుంచి స్టార్ట్ అవుతున్నాం 11:15 నుండి. తిరుపతి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. బాయ్. జస్ట్ ఇందాకే బయలుదేరినాం. ఇది వచ్చేసి కామారెడ్డి చౌరస్తా. లెఫ్ట్కి వెళ్ళిపోతే స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్. మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి జడ్చర్ల మీదుగా కర్నూలు, తిరుపతి పోదామని ఆలోచన. సో మధ్యలో ఒకటి మహానంది ఉంటుంది, ఆ మహానంది చూద్దామని ఇట్లా నైట్ బయలుదేరినాం. ఎక్కడి వరకు వెళ్ళిన తర్వాత నిద్ర వస్తే అక్కడ దాకా వెళ్ళి అసలు జడ్చర్ల ఏరియాలో ఆగేసి అసలు బ్రష్ చేసుకుని మళ్ళీ బయలుదేరుతాం. ఓఆర్ఆర్ ఎక్కినాం ఇప్పుడే. 60 kilometers వెళ్ళాలి ఓఆర్ఆర్ పైన. 60 kilometers, 6 kilometers ప్రయాణించిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 16 కాడ ఎగ్జిట్ అవ్వాలి. సో ఓడి ఇట్లే బాగుంటే అసలు పోవచ్చు మంచి ఈజీగా. లాంగ్ గ్యాప్ వచ్చింది యాత్రకి. సో కొంచెం బయటగా షై ఫీల్ అవుతుంది. కొంచెం బాగా ఉన్నా మామ. అందరూ సూపర్ ఫిగర్. ఒకటా 2 ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నాం. ఉఫ్ అంటే పోతుంది అని, చేస్తామా చేయమా అనేది నెక్స్ట్ చూద్దాం. అవునా? అయితే ఇంకా దాని టైం శంషాబాద్ ఓఆర్ఆర్ దిగినాం. శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవేకి ఓఆర్ఆర్ దిగినాము. టీ తాగుదామని చెప్పి కూడా లేచిండు ఆపిరని. టీ అవుతాడేమో. టైం వచ్చేసి 4:34 అవుతుంది. కొంచెం రెస్ట్ తీసుకుందామని వచ్చినాం. ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆగినాం. ఇంత 1 hour రెస్ట్ తీసుకొని ఇక్కడ నుండి కర్నూలు ఇంకో 50 kilometers చూపిస్తుంది. అంటే మహానంది అనుకున్నాం కదా, మహానందికి ఆల్మోస్ట్ ఇంకా 3 hours జర్నీ చూపిస్తుంది. 1 hour రెస్ట్ తీసుకొని విల్ గో బై 5:30 or 6. డేట్ 11:30 స్టార్ట్ అయినాం. నైట్ డే 1 కి డేట్ నియర్ టు కర్నూలు. ఆఫ్టర్ కృష్ణా నది తీరాన సేవ తీరడం. ఒక 2 గంటలు పడుకొని స్టార్ట్ అయినాం. మళ్ళీ
వచ్చేసి మహానంది డైరెక్ట్ టెంపుల్ దగ్గర ఫ్రెష్ అప్ అయి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నుంచి తిరుపతి మళ్ళీ వెనకాల సీట్లో కూర్చుని హాయిగా సాంబార్ ఇడ్లీ తిన్నాం. ఒక్కరం సాంబార్ ఇడ్లీ తిన్నాం, వాళ్ళిద్దరు ఏం తినలేదు. స్నాప్ పెట్టుకుంటుంది. వర్మ చెప్పింది తెలంగాణ అప్డేట్ కాలేదు. జోగులాంబ శక్తిపీఠం 5వ శక్తిపీఠం ఇక్కడికి పోతున్నాం. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ కమాన హైవే పక్క నుంచి స్లైడ్ లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్ ఉంది. ఈ రోడ్ నుంచి లోపలికి వచ్చినాం. కొత్తగా రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఇది జోగులాంబ రైల్వే స్టేషన్ ఏదో చిన్నది ఉన్నట్టుంది. ఇది ఈ మధ్య ప్రపోజల్ వచ్చినట్టుంది. ఇది మొత్తం పొగాకు పంట. ఇది మొత్తం పొగాకు పండిస్తుంది. ఎటు చూసినా పొగాకు తోటలే ఉన్నాయి. ఇదంతా కూడా వచ్చి కార్ పార్క్ చేసినాము. ఇదంతా చూస్తే జోగులాంబ అమ్మవారి దేవాలయం శక్తిపీఠం 5వ శక్తిపీఠం. ఈ పక్కనే మనకి తుంగభద్ర రివర్ ఉంటుంది. ఇదంతా చూడండి తుంగభద్ర రివర్. కృష్ణానదికి ఉపనది, వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. బాగాలేవు మామూలుగా అమ్మాయిలకు జట్టు వేయడం చేసాం కానీ కొత్తగా అబ్బాయిలకు కూడా జుట్టేసుకోరు. జోగులాంబ టెంపుల్కి వచ్చినాం కదా, ఇక్కడ స్నానాల కోసం అని ఆగినాము. ఈ వాష్రూమ్స్లలో జస్ట్ 10 రూపాయలకి స్నానము, 10 రూపాయలకి వాష్రూమ్. సో ఒకరికి 20 రూపీస్ ఇచ్చేస్తే 2 పనులు అయిపోతున్నాయి. సో మేము ఇట్లా కంప్లీట్ చేసుకొని జస్ట్ రెడీ అయినాం. దర్శనానికి వెళ్ళిపోవాలి. టైం చూస్తే 9 అవుతుంది. మనం ఎంత రెడీ చేస్తే ఇక్కడ 12 అయింది అనుకో, టైం వేస్ట్ అవుతుంది. ఇక తొందరగా వెళ్ళిపోతే బెస్ట్. చిన్నప్పుడు వేసేది మళ్ళీ వేస్తున్నా. అదృష్టం అందరికి రాదు మమ్మీ, వాడుకుంటుంది. నువ్వు ఎంత అదృష్టవంతరాలు. ఫ్రెష్ అప్ అయిపోయినాం ఫ్రెండ్స్. మా చిన్న రెడీ అవుతుండు, ప్రియా మేకప్ అవుతుంది. ఆర్కిటెక్చర్ జోగులాంబ ఆర్కిటెక్చర్ అయితే మామూలుగా లేదు. శక్తిపీఠం అమ్మవారిది. మా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. గుడి చుట్టూరా ఇట్లా శివలింగాలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. అమ్మ ఈ కట్ట కనిపించేది తుంగభద్ర నది అన్నమాట. అటు సైడు ఇటు సైడు జోగులాంబ టెంపుల్ ఉంటుంది. చూడండి ఎవరైనా కొట్టారు. రాతి రాతి ఒకప్పుడు గుళ్ళుగానే అవన్నీ పెట్టింది, అవన్నీ తెచ్చిపెట్టింది. నమః శివాయ. వీర బ్రహ్మ దేవాలయం ఆర్కిటెక్చర్ అయితే
మామూలుగా లేదు. అది ఇంకొకటి 5 ఉన్నాయి. 2, 3, 4 అది ఇంకొకటి 5 ఉన్నాయి. అన్ని లింగం ఉన్నాయి. మమ్మీ వాళ్ళు అడగచ్చు. మమ్మీ చిన్నోడు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే వాహ్, జస్ట్ వావ్ అంతే. అసలు మామూలుగా లేవు. సూపర్ సూపర్. ఇక్కడ అంతా వేరే అమ్మాయి డాన్స్ పొజిషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కలాగా తబలా వాయిస్ నడిలో సెకండ్ దాంట్లో. ఇక్కడ చూడమాము ఎంత బాగా కాల్ చేసిండ్రు అసలు. ఎంత బాగుంది చూడ కార్నర్. 1 2 3 4 5 ఇది మెయిన్ థింగ్. చూడండి లాంగ్ వ్యూలో ఇది. ఇట్లాంటి ఆర్కిటెక్చర్ మళ్ళీ మనం చూడలేము. వన్ ఆఫ్ ది బెస్ట్ విజిట్ అనుకోవచ్చు ఇది. ఇప్పుడు అమ్మవారు టెంపుల్ శక్తిపీఠంకి వెళ్తున్నాము. లెట్స్ సీ. దర్శనం ఇక్కడ నుండి. టెంపుల్ ఇది. ఇవన్నీ శివలింగాలు అన్నమాట. ఇది ఇంకా ఇప్పుడు ఒక చూస్తాను. జోగులాంబ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ప్రసాదాలు తీసుకున్నాం. 2 లడ్డూలు, 2 పులిహోరాలు టైం చూస్తే 9:30 అవుతుంది. 9:40. ఆల్రెడీ 7:30కి వచ్చిన వీడికి. మస్ట్ విజిట్ టెంపుల్. ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా రాహుల్ కి చాలా చాలా నచ్చింది. సూపర్ టెంపుల్ అసలు ఇది. చూడాల్సిన టెంపుల్. అనుకోకుండా జోగులాంబ టెంపుల్కి వచ్చినాం. దర్శనం చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చినా కానీ అప్పుడు అంతా క్లియర్ గా చూడలేదు. ఫుల్ జనాలు ఉండే. పుష్కరాలు అప్పుడు వచ్చిన. ఇప్పుడు చాలా జనాలు లేరు. పీస్ఫుల్ గా దర్శనం అయింది. చాలా 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 బాగుంది. అమ్మవారు చుట్టుపక్కల అవి టెంపుల్స్ ఆ టెంపుల్స్ కూడా బాగున్నాయి. ఇది కూడా బాగుంది మేడం. గుడికి అనుగుణంగా 5 టెంపుల్ ఉన్నాయి. బెస్ట్ టెంపుల్. అదొకటి. వేరే వర్డ్స్ అందరు చూడాల్సిన ప్రదేశం. మొత్తం పొగాకు తోటలు అన్ని. పొగాకు, ఎండుమిర్చి. జస్ట్ ఇప్పుడే మనం హైవే ఎక్కినాము. హైవే ఎక్కగానే కర్నూలు ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి కనబడుతుంటది. సో ఇదంతా తుంగభద్ర రివర్. మనము ఈ గుడి అంటే ఈ జోగులాంబ టెంపుల్ పక్కన ఉన్న రివర్ అయితే ఉందో తుంగభద్ర, ఇది అదే. సో ఈ రివర్ పై నుంచి వెళ్తున్నాం. రివర్ అవతలకి కర్నూలు ఉంటుంది. ఆపరేషన్ తుంగభద్ర వచ్చేసి కృష్ణానదికి ఉపనది. సో ఇది వెళ్ళి ముందట మళ్ళీ కృష్ణానదిలో కలుస్తాను అనమాట. సో అప్పుడు కృష్ణానది ఇంకా పెద్ద అవుతుంది. సో 2 కలుస్తాయి కాబట్టి ఇంకా అక్కడ విషయాలు ఎక్కువ ఉంటుంది. సో ఇది కర్నూలు ఎంట్రీ. మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి నంద్యాల. మనం మహానందికి వెళ్తున్నాం కాబట్టి ఈ నంద్యాల పక్క నుంచి క్రాస్ తీసుకుని నంద్యాల విలేజ్ లోపల నుంచి వెళ్తున్నాము. మహానందికి దగ్గరలో ఉన్నాము. చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం అరటి తోటలు రోడ్డు వెంటే ఉన్నాయి. అరటి తోటలు, తర్వాత పొప్పల తోటలు, కంది, అరటి గెలలు. ఈ రోడ్ల మీద చూస్తే అరటి గెలలు వేలాడి చంపుతా ఉన్నారు. ఎంట్రీ రాగానే ఆపండి ఒక ఆయన. అయ్యో 80 రూపాయలు ఓన్లీ ఫర్ పార్కింగ్, కార్ పార్కింగ్. ఆడవతే నీడ కూడా ఉండదు. వదిలేసాక నీడ కూడా ఉండదు. 80 రూపాయలు పార్కింగ్. ఇది నంది.
చాలా పెద్ద ముందు వచ్చేసి రథం మొన్న శివరాత్రికి చేసినట్టున్నారు. చాలా బాగుంది డెకరేటింగ్. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తే కోనేరు ఉంటుంది. టెంపుల్ అయితే అట్మాస్ఫియర్ సూపర్ ఉంటుంది. వినాయకులు డిఫరెంట్ ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ మా వాళ్ళు సేవ చేరుతుర్రు. కొంచెం నైట్ టైర్డ్ ఫేసెస్ కనబడుతున్నాయి. ఇంకా తిరుపతి కూడా వెళ్ళలే, మా బిజీ ఫోన్ మీద ఫోను. ఆన్ ద వే టు కర్నూలు ఫ్రమ్ మహానంది బైపాస్ NH40. కోర్తే బండి తిరుపతి లాగాలి. ఎక్కితే తిరుపతిలో పోయి ఆగుతుంది. ఖచ్చితంగా 7:30 కల్లా హైదరాబాద్ ఉంది 7:30 వరకు తిరుపతిలో. ఎందుకంటే హైదరాబాద్ పే చెప్పి అట్లా అయిపోయింది అది. ఎందుకంటే తెలంగాణలో కదా కాబట్టి సో మధురకి ఆగేసి కొంచెం తినాలి. ఎందుకంటే రోటీస్ తెచ్చుకున్నాము, చట్నీ ఉంది, చాలా ఎక్కువ చిల్ అవుతున్నాడు అందరికంటే. ఏదో ఆలోచిస్తున్నాడు. సిద్ధు రియాస్ మాట్లాడమా. సిత్రియాసులు మాట్లాడాలంటే దుడ్డు కావాలా? దుడ్డు దండిగా ఉండాలేమో. అది హైవే రోడ్. ఇక్కడ నుంచి దిగి ఇలా కొద్దిగా రిలాక్స్ అయ్యి తిందామని చెప్పేసి ప్లేస్ చూసుకున్నాం. చాలా బాగుంది ప్లేస్ అయితే. మా వాళ్ళు అరేంజ్ చేసారు కార్పెట్స్, ఫుడ్ ఐటమ్స్. మా చిన్నోడు రిలాక్స్ అవుతుండు. టూల్స్ మామ ఫుడ్ వాడు ఆడుకోండు. ఈటింగ్ ఫైనల్లీ ఆడుకుంటున్నాడు. చపాతి, లివర్ రైస్, టమాటా చట్నీ. చాలా కష్టాల తర్వాత ఇంత మంచి ప్లేస్ దొరికింది. కోదండరామస్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. చాలా బాగా డాన్స్ చేస్తున్నారు బయట అందరూ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డాన్స్ చేస్తున్నారు. ఎవరి సాంగ్స్ వాళ్ళకే ఉంది. ఎవరి కోలాటం వెరైటీ వాళ్ళే చేస్తున్నారు. చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్ టెంపుల్లో వర్క్ జరుగుతుందని దేవుడి దర్శనం వేరే దగ్గర అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్తున్నాం. అక్కడ కోదండరామం దర్శనం అయిపోయింది. రోడ్ టు తిరుపతి 106 కిలోమీటర్స్ టు రోడ్ బాగుంది. అడవి మధ్యలోకి వెళ్ళి చాలా బాగుంది రోడ్. ఫైనల్లీ we reached తిరుపతి. ఆ స్పాట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి, రూమ్ తీసుకోవాలి, ఫుడ్ తినాలి. లాట్ ఆఫ్ వర్క్స్. రూమ్లోకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇక్కడ అక్కడ పడిపోయినాం. కార్ జర్నీ కదా, హెవీ టైర్డ్, చిన్న పడిపోయింది. వీధి మాత్రం మంచి ప్లే మోడ్లోకి వచ్చేసిండు. కార్లో మా మీద ఉండి ఉండి పాపం వాడికి ఫుల్ ఆయాసం అయింది. ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్యాన్ చూసుకుంటా. రాహుల్కి నిద్ర వస్తుంది, మరి తినడానికి వెళ్ళాలి. తినేసి వచ్చి
పడుకోవడమే. తినడానికి బయటకు వచ్చాను. రెస్టారెంట్. ఇది లేచి ఆడుతున్నాడు, పాలు తాగాడు, ఆడుకున్నాడు, కీకలు పెడుతున్నాడు. ఇట్స్ ప్లేయింగ్ టైం అన్నమాట విధుకి. 5:30కి స్నానం చేయడం స్టార్ట్ చేయాలి. రెడీ అయ్యి హోమం దగ్గరికి వెళ్ళి స్నానం అయిపోయింది, పడుకొని లేచిండు. హలో హాయ్ అందరికి. రాత్రి ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 10:30 అయింది. 4 టికెట్లు నేను అవకాశం లేదు, అందుకే నా కోసం మళ్ళా ఏంది జనరల్ టికెట్ దర్శనం పోయి అది తీసుకొని వచ్చినాం. కానీ ఎందుకని మళ్ళీ ఒకసారి ఇక్కడ హోమ్ దగ్గర టికెట్లు ఉంటాయేమో కనుక్కుందామని పోయినాము. మబ్బులో 4 గంటలు వేసిపోయినాం. పోతే 6:30 టికెట్ ఇచ్చారు. కానీ 50 మందికే ఇస్తారు టికెట్లు ఆఫ్లైన్లో. ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే బెటర్. తిరుపతి అంటే ఆన్లైనే. సో ఆఫ్లైన్ ఏది ఉన్నా చాలా ఇబ్బంది. ఒక 50 టికెట్లు ఇచ్చారు. ఆ 50 టికెట్లలో అంటే ఒక్కో టికెట్కి 2కి అలా ఉంటుంది. సో అట్లా మేము నా ఒక్కరికి టికెట్ లేదు కాబట్టి వేరే అతనితో టైప్ అయ్యి మొత్తానికి ఒక టికెట్ అయితే సంపాదించాము. సో దానికోసం రెడీ అయినాం ఫ్రెండ్స్. కాసేపు దర్శనానికి పోవాలి. అలంకరిస్తుంది రెడీ అయినాం. జస్ట్ ఇప్పుడే బయటకు వెళ్ళినాం. మనం ఇప్పుడు దగ్గరికి పోతున్నాం. సో 8:30కి రిపోర్టింగ్ టైం ఇచ్చారు. 8:30 అవుతుంది. అక్కడికి రిపోర్ట్ చేస్తే స్టార్ట్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాలి. సో జనరల్స్ అయితే బలమైన ఉంది. బలరాముడికి ఇచ్చి ఆ యొక్క రేవతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేశాడు. ఈ కాలాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది అలాగా. ఇంకా తర్వాత మాకు ఇక్కడ చెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడు తిరుమలకి బయలుదేరాం. ఘోరంగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. బస్సు మంది వచ్చారు. అసలు శనివారం ఎఫెక్ట్ అయింది. అసలు టూ మచ్ జనాలు ఉన్నారు. ట్రాఫిక్ జనాలు ఉన్నారు. కొండలు అట్లనే ట్రాఫిక్ ఉంది ఇక్కడ. నేను గుర్తు పెట్టలేదు ఫ్రెండ్స్. రావుని అక్కడ నుంచి చేతుంటే కూడా నేను చూడకుండా వెళ్ళిపోయినా. మస్తు స్మార్ట్ ఉన్నది. నేను సూపర్ స్మార్ట్. ఇంకా ఎక్కువ తెల్లది అనిపిస్తున్నాడు. ఆడతెల్లనే ఉంటాడు, ఆడతెల్లనే ఉంటాడు. మొత్తానికి ఇది తిరుపతి లుక్. తిండి 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 తిండి. ఇప్పుడే 300 రూపీస్ దర్శనం స్టార్ట్ అయ్యింది. గోయింగ్ లైన్లో తెలుసా చిన్న లడ్డు పెద్ద వెంకటరమణ వచ్చేసి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్. ఆట మన వల్ల ఆట. టెంపుల్లో ఆట. బ్యాడ్ నెంబర్ ఏమని ఉంటుంది?